తదుపరి కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలని తెలుసుకుందాం. ఈ వారం కుంభరాశి వారు విందు వినోదాల్లో పాల్గొనడం, గొప్పనైనటువంటి సౌఖ్యానుభవాన్ని పొందడం ఇవన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి. తమ గ్రహచారంగా ఏవేవైతే సుఖాలను అనుభవించడం, విందు వినోదాల్లో పాల్గొనడం ఏదైతే సూచిస్తోందో, దాంతో పాటు తగినటువంటి జాగ్రత్తలను కూడా తీసుకుంటూ ఉండడం చాలా మంచి ఫలితాల్ని కలుగజేస్తుంది. ఏ విధమైనటువంటి తొట్రుపాటు లేకుండా, ఏ విధమైనటువంటి కంగారు లేకుండా ఎప్పుడు గూడా చాలా శుభాల్ని మీకు అందజేసేట్టుగా ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు గూడా ధ్యానిస్తూ ఉండండి. వెంకటేశ్వర వజ్ర కవచాన్ని వదిలిపెట్టకుండా ప్రతిరోజు గూడా చదువుతూ ఉండండి. తద్వారా మీకున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. మీకు వాహన సౌఖ్యము, అలాగే ప్రయాణ సౌఖ్యము అన్నీ గూడా సూచిస్తూ ఉన్నాయి. మీకు ఇంట్లో కానీ, బయట గానీ గొప్పనైనటువంటి గౌరవం లభించేటువంటి అవకాశం ఉంది. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా గూడా ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ వజ్ర కవచ స్తోత్ర పారాయణ ద్వారా ఆ ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు. అనేకమైనటువంటి శుభాలను, శుభ పరంపరను మీరు గూడా పొందుతారు. ముఖ్యంగా మీకు జన్మంలో ఉన్నటువంటి శని కానీ, లేదా ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు వల్ల కానీ ఏ విధమైనటువంటి ఆపదలున్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. సకల శుభాలు కూడా మీరు పొందుతారు. ఈ రాహువుకు సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి ఏదైతే దోషాలున్నాయో, ఆ దోషాలన్నీ కూడా పోవడానికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉండండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.